నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీపై సీఎం చంద్రబాబు మత్స్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నావీ డార్నియర్ విమానాల ద్వారా 216 నాటికల్ మైళ్ల పరిధి వరకు గాలింపు చేపట్టామని, అండమాన్, బంగ్లాదేశ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పక్కాగా ఎస్ఓపీ అమలు చేయాలని, ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలని సూచిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల కొద్ది రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్ములపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్తూ 10 రోజుల తర్వాత తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే వారు తిరిగి రాకపోవడంతో ఈ నెల 16వ తేదీన బాధిత కుటుంబాలు అధికారులకు సమాచారం అందించాయి. ఈ క్రమంలో మత్స్యకారుల రక్షణ కోసం చేపడుతున్న గాలింపు చర్యల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల సహాయంతో విస్తృత స్థాయిలో శోధిస్తున్నామని, చెన్నైలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంతో మాట్లాడడంతో పాటు బంగ్లాదేశ్, అండమాన్ అధికారులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. నావీ డార్నియర్ విమానాల ద్వారా ఇప్పటికే 216 నాటికల్ మైళ్ల పరిధి వరకు గాలింపు పూర్తయినట్లు స్పష్టం చేశారు. బోటు గల్లంతైన సమయం, అధికారులకు అందిన సమాచారం, వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులకు అందుతున్న సాంకేతిక సాయం మరియు రోజువారీ సమన్వయ వ్యవస్థల తీరుపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఘటనలు జరిగిన తర్వాత స్పందించడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి చోట మరియు వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అప్పుడే అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించడమే కాకుండా గల్లంతైన వారిని కనుగొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని, బాధిత కుటుంబాలకు పూర్తి బాసటగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదంటూ విమర్శించారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని వైఎస్ జగన్ కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ గురువారం కౌంటర్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా అంటూ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. ఏపీపీఎస్సీ అంటే ఏమిటో, డిఎస్సీ అంటే ఏమిటో జగన్కు తెలియదంటూ వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరీక్షల వ్యవస్థపై కనీస అవగాహన లేదంటూ వైఎస్ జగన్ తీరును ఎండగట్టారు. ఈ 2 పరీక్షలను ఒకే ఘాటిన కట్టడం, ఒకటే అనుకోవడం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తోందంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదంటూ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సీ నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు రాకుండా జగన్ పారిపోతున్నారంటూ చురకలంటించారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారంటూ జగన్పై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని వైఎస్ జగన్కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా జగన్కు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా పోరాడిన జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తితో ఈసారి బలంగా నిలబడాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేసే స్థానాలను గుర్తించి విధి విధానాల రూపకల్పనకు 9 నుంచి 11 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఎన్నికల్లో ముందుకు సాగాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో 2021 స్థానిక ఎన్నికల్లో ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ ధైర్యంగా పోటీ చేసిన జనసేన శ్రేణుల స్ఫూర్తిని ఎప్పటికీ విడిచిపెట్టబోమని తెలిపారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్షం సమావేశం జరిగింది. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఆయా ప్రాంతాల్లో జనసేన బలాబలాలను అంచనా వేసి పార్టీ పోటీకి అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
2019-24 మధ్య జనసేన శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ 2021 స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన కార్యకర్తల స్ఫూర్తికి ఈసారి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన శ్రేణులు కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయటం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని, స్థానిక ఎన్నికల్లో మాత్రం ప్రాంతాల వారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా కమిటీలో ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు ఉంటారని, మొత్తం 9 నుంచి 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల పరిస్థితి, కూటమి ధర్మానికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ మరికొన్ని చోట్ల కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే అసహనం శ్రేణుల్లో ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ అంశాలు తన దృష్టికి వచ్చాయని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారిని రాజకీయంగా బలోపేతం చేసేలా, మెరుగైన అవకాశాలు కల్పించేలా ముందుకు వెళ్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. E13, E15, E1, E3 రహదారి నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలోకి వివిధ ప్రాంతాల నుంచి మరింత సులభంగా, వేగంగా ప్రవేశించేలా అదనపు రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రాజధానికి ఇతర ప్రాంతాల నుంచి ఉన్న రహదారి కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో పాటు సంబంధిత ఇంజనీర్లు, అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ఆయా రోడ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, పెండింగ్లో ఉన్న అనుమతులు, భూ సంబంధిత అంశాలు, రైల్వే అనుమతులు తదితర అంశాలపై మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన రైల్వే, ఇతర అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. మంగళగిరి నుంచి అమరావతిలోకి నేరుగా ప్రవేశించే E15 రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ రహదారి పూర్తయితే మంగళగిరి వైపు నుంచి అమరావతికి వచ్చే వాహనాలకు మరింత మెరుగైన రాకపోకల సౌకర్యం అందుబాటులోకి రానుంది. 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ మీదుగా అమరావతిలోకి ప్రవేశించే E13 రోడ్డు కూడా రాజధాని రహదారి కనెక్టివిటీలో కీలకంగా మారనుంది. ఈ రహదారి నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై సమీక్షలో చర్చించారు. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దాని తదుపరి దశ పనులపై కూడా మంత్రి నారాయణ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు E3 3వ దశలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ను కూడా త్వరగా ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే రాజధాని ప్రాంతంలోని కీలక ప్రాంతాలకు మరింత మెరుగైన రవాణా కనెక్టివిటీ ఏర్పడనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా కరకట్టును వెడల్పు చేస్తూ ప్రకాశం బ్యారేజీ వరకు నిర్మిస్తున్న E1 రోడ్డు పనులపై కూడా మంత్రి సమీక్షించారు. ఈ రహదారి ద్వారా విజయవాడ వైపు నుంచి అమరావతికి మరింత ప్రత్యామ్నాయ, సులభమైన రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. రాజధాని ప్రాంతంలో ఒకే రహదారిపై ఆధారపడకుండా వివిధ ప్రాంతాల నుంచి బహుళ మార్గాల్లో అమరావతిలోకి ప్రవేశించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్, PHCలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 4500కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను చేపట్టిందని, 502 అర్బన్ PHCలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. PHCల్లో ఖాళీగా ఉన్న 57 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, సంజీవని డిజిటల్ హెల్త్ ద్వారా ఉచితంగా 41 రకాల పరీక్షలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు PHCలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తొలి ఆరోగ్య సేవా కేంద్రాలుగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1231 పీహెచ్సీలు ఉండగా 1143 సొంత భవనాల్లో కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా మంజూరైన 88 పీహెచ్సీ భవనాల్లో 13 పూర్తయ్యాయని, శిథిలావస్థకు చేరిన 140 భవనాల స్థానంలో 118 కొత్త భవనాలు పూర్తయ్యాయని, మరో 22 నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. పీహెచ్సీలో గత 2 ఏళ్లలో 600కు పైగా నియామకాలు చేపట్టామని, ప్రస్తుతం వైద్యుల పోస్టులు 57 మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 502 కేంద్రాలకు సొంత భవనాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో 55 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని, గత ప్రభుత్వ హయాంలో 3105 సొంత భవనాలు మాత్రమే నిర్మించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 4500కు పైగా భవనాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన చోట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నియామకాలు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత మేరకు సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకువచ్చామని సత్యకుమార్ తెలిపారు. దీని ద్వారా ఇంటి వద్దే ఉచితంగా 41 రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడంతో పాటు అవసరమైన వారికి తదుపరి వైద్యం, అపాయింట్మెంట్లు, మందులు, డిజిటల్ హెల్త్ కార్డు వంటి సేవలను అందించేలా వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వివరించారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులైన మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రాష్ట్రంలో మొత్తం 1143 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. మరియు వీటన్నిటికి కూడా సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలను మంజూరు చేయడమైంది. వీటి కోసం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 13 పిఎస్సీ భవనాల నిర్మాణం పూర్తయింది. రెండవ ప్రశ్నకు సమాధానం, అద్దె భవనాల్లో ఎటువంటి పిఎస్సీలు పనిచేయడం లేదు. మూడవ ప్రశ్నకు సమాధానం, శిథిలావస్థలో ఉన్న 140 పిఎస్సీ భవనాలను గుర్తించడమైంది. వీటిలో 118 కొత్త భవనాలను నిర్మించడమైంది. మరియు 22 భవనాల నిర్మాణం పురోగతిలో జరిగింది. ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మురళి గారు సంజీవని డిజిటల్ హెల్త్ గురించి వారు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని కారణంగా 41 రకాల పరీక్షల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నిర్వహించడం, తద్వారా ఒక్కొక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ యాక్షన్స్ కూడా పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ, పరీక్షలు నిర్వహించడం కానీ, తర్వాత తగిన వైద్యం అందించడం కానీ, మందులు అందించడం కానీ, తర్వాత వారి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా నిర్వహించే విధంగా ఒక సంజీవని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు మురళి గారు అడిగినట్లుగా పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న పిఎస్సీలకి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 560 గాను 502 సొంత భవనాలు ఉన్నాయి. 3 భవనాల విషయం కోర్టులో ఉన్నాయి. 55 భవన నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వీటిని ఎన్హెచ్ఎం కింద చేస్తున్న ఇది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఇది 15 ఫైనాన్స్ కమిషన్ కింద, ఎన్హెచ్ఎం కింద, పిఎం అభిమ్ కింద 3105 మాత్రమే సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4500కు పైగా భవనాలని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ దీన్ని నిర్మిస్తూ ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేస్టీలు అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్, కాబట్టి వీటిని పటిష్టపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో వీటిని సొంత భవనాలు నిర్మిస్తున్నాం. దానికి అనుగుణంగా గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆఫీసర్లను కూడా, ఎమ్మెల్యేలు కూడా నియామకాలు కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో విశాలాంధ్ర విలేకరి గోవింద్పై దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఖండించారు. జర్నలిస్టులపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, గోవింద్పై దాడికి పాల్పడిన వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ టెండర్లను రద్దు చేసి కొత్తగా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో విశాలాంధ్ర విలేకరి గోవింద్పై భూ అక్రమార్కులు దాడి చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు గోవింద్పై దాడికి పాల్పడిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు, అక్రమాలు, జర్నలిస్టులపై దాడులు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణ, భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించి ఫీజు రాయితీ కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టం 2009 రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల సరుకుల కొనుగోలు టెండర్లలో సుమారు 25 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తోందని ఈశ్వరయ్య ఆరోపించారు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫారాల ధరలను ప్రామాణికంగా తీసుకోవడం సమంజసం కాదని, 10 నెలల కాలానికి బల్క్గా సరుకులు కొనుగోలు చేసేటప్పుడు సాధారణ రిటైల్ ధర కంటే తక్కువ ధరకే లభించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీమార్ట్, మెట్రో వంటి సంస్థల్లో కూడా సాధారణ రిటైల్ ధరల కంటే సుమారు 6% తక్కువ ధరలకు వస్తువులు లభిస్తున్నాయని తెలిపారు. అక్రమ టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా రేగడిలో భూ అక్రమాలు వెలికితీసి ఇసుక దందా పైన పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో విశాలాంధ్ర విలేకరి ఆనంద్ పైన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడినటువంటి భూ కబ్జాకోరులను అరెస్టు చేయాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. జర్నలిస్టులపైన ఎక్కడైనా కూడా ఏదన్నా ఒక ఘటన జరిగితే దానిపైన వెలికి తీస్తే జర్నలిస్టులపైన ప్రత్యక్షంగా ఈ పార్టీనా ఆ పార్టీనా అన్నటువంటి దాన్ని పక్కన పెడితే పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మన చిత్తూరు జిల్లాలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి పైన దాడి చేసి చంపేశారు. అదేవిధంగా అదే చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా పైన వార్తలు రాశారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇసుక వ్యాపారులు విశాలాంధ్ర విలేకరి యొక్క అక్రిడేషన్ రద్దు చేస్తామని బెదిరించడమే కాకుండా భౌతిక దాడులకు కూడా పూనుకోవడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సందర్భంలోనే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెద్ద ఎత్తున అక్కడ గిరిజనులు ఉంటారు. ఆ గిరిజనులకు సంబంధించినటువంటి 1R70 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా 1R70 యాక్ట్ను ఉల్లంఘించి అక్కడ ల్యాండు, శాండు, మైను అనేటువంటి దాంట్లో భాగంగా గిరిజనేతరులు పెద్ద ఎత్తున వచ్చేసి అక్కడ డంప్ అయ్యి మొత్తం అక్కడున్నటువంటి మొత్తం ఖనిజ సంపదనంతా కూడా కొల్లగొడతా ఉంటే వార్తలు రాస్తే కిడ్నాప్ చేసి మిమ్మల్ని హతమారుస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా జర్నలిస్టులను బెదిరించినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. మరి అదేవిధంగా నిన్న మన పక్కనటువంటి బాపట్ల జిల్లాలో నాగార్జున రెడ్డి అని చెప్పి ఒక ఆర్టీఐ కార్యకర్త, ఆయన గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి నాగార్జున రెడ్డిని ఇసుక మాఫియా వాళ్ళు పెద్ద ఎత్తున అతని పైన కిడ్నాప్ చేసి ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టారంటే అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టి మళ్ళీ చచ్చిపోతాడేమో అని చెప్పేసి చివరిలో వచ్చి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆ యొక్క చచ్చిపోయాడని చెప్పేసి బాడీ వేసినటువంటి ఘటన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అసలు జర్నలిస్టులు అనే వాళ్ళకు స్వేచ్ఛ ఎక్కడైనా ఉందా? అవినీతిని వెలికి తీసి లేదా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలికి తీసేటువంటి జర్నలిస్టులకు ఏమాత్రం కూడా రక్షణ లేకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలా దాడులకు గురైనటువంటి వాళ్ళు బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ నిలవాల్సి వస్తే పోలీసులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకు అనుకూలంగా తూతూ మంత్రంగా కేసులు పెట్టి తప్పించుకునే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరైనటువంటిది కాదు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. మొక్కవోని దీక్షతో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో తెలిపారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్గా అమలు చేస్తున్నామని, దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని, పాఠశాలల బలోపేతంతో పాటు తల్లికి వందనం పథకం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా 20,000 సాయం అందిస్తున్నామని, మత్స్యకారులకు వేట నిషేధ భృతిని 4,000 నుంచి 20,000కు పెంచామని చెప్పారు. 50 ఏళ్లకే మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, బోట్లు అందిస్తున్నామని వెల్లడించారు. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని, P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని అన్నారు. పాస్టర్లకు, ఇమాములు, మౌజములకు గౌరవ వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబుకు పేరు వస్తుందన్న కుట్రతో అమరావతిని గత ప్రభుత్వం ధ్వంసం చేయాలని చూసిందని మంత్రి ఆరోపించారు. మొక్కవోని దీక్షతో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ తీసుకువచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం ప్రస్థానాన్ని ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా, సంక్షేమం నుంచి విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా ఒక సమర్థ నాయకుడు, ఒక పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించేటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి కూడా మేము ముందుకెళ్తాం అధ్యక్ష. పదే మనకు చాలాసార్లు ముఖ్యమంత్రి చెప్తారు అధ్యక్ష, ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల రూపాయలు మిగిలిపోయినాయి అధ్యక్ష. ఈ 10 లక్షల కోట్ల అప్పుకి అప్పులు చెల్లిస్తూ, వడ్డీలు కడుతూ ఈరోజు సంక్షేమం మాత్రమే చేస్తారని చెప్పేసి మేము అందరం ఆశించాం అధ్యక్ష, మంత్రిగా ఉన్నప్పుడు కూడాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కూడా చేయలేం. ఎందుకంటే మాకు చాలా బాగా గుర్తుంది అధ్యక్ష, 2018లో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్టర్నరీ ప్రాజెక్ట్ కింద అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ రోడ్లు ఇస్తే ఆ రోడ్లు ఎప్పుడూ వేయలేకపోయాం అధ్యక్ష. అంటే ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి సంక్షేమం మాత్రమే చేస్తామేమో అనుకున్నాం కానీ అధ్యక్ష, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్ళాం అధ్యక్ష. ఇప్పుడు ఈ 2 ఏళ్ల అభివృద్ధితో మేము ఇంటింటికి వెళ్తున్నాం అధ్యక్ష. వెళ్తున్నప్పుడు చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో సంక్షేమం ఎంత చేస్తున్నాం, అభివృద్ధి కూడా అదే మొత్తంలో అన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధిని కూడా చేసాం అధ్యక్ష. ఇది ఎలా సాధ్యమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల సాధ్యమైందనేది ఒక నమ్మకం అధ్యక్ష. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెంట్రల్ జోన్ పరిధిలో గుర్తించిన 261 మంది రౌడీ, సస్పెక్ట్ షీటర్లను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. అదేవిధంగా యాక్చువల్ కేసెస్ ఉన్నవాళ్ళు, మన లిమిట్స్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పడిపోయే వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని, కార్పొరేషన్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలా మన పడమటి లిమిట్స్లో టోటల్గా 40 మంది అంటే 39 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అదేవిధంగా 81 మంది సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ఉన్నారు. మాచవరం లిమిట్స్లో 42 మంది రౌడీ షీటర్స్, క్రైమ్ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లు 65 మంది. అదేవిధంగా గుణదల లిమిట్స్లో రౌడీ షీటర్స్ 16 మంది, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ 19 మంది ఉన్నారు. టోటల్గా 97 మంది రౌడీ షీటర్స్ ఉన్న సెంట్రల్ డివిజన్లో ఉన్నారు. అదేవిధంగా 165 మంది లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కదలికలు మనం చెక్ చేస్తా ఉన్నాం. సీసీటీవీస్లో కానివ్వండి, ఎఫ్ఆర్ఎస్లో కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ టోటల్గా మన సిటీలో పెట్టిన 3 పోలీస్ స్టేషన్లు చూసిన సీసీ కెమెరాల వల్ల కానివ్వండి, బ్రాండ్ షాప్ దగ్గర, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కానీ మనకి ఎక్కడ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మన కమాండ్ కంట్రోల్ ద్వారా మనకి అలర్ట్ మెసేజ్ రావడంతో మనల్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క రౌడీ షీట్ మీద ఉంచడం జరుగుతుంది. మనకు కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ ఇన్సిడెంట్స్ కూడా లేవు దగ్గర మధ్యకాలంలో.
కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళందరినీ కూడా మనం బయట చేయడం స్టార్ట్ చేశాం. ఇప్పటికే ఆల్రెడీ మాచవరం లిమిట్స్లో ఒక 15 మంది నోటిఫికేషన్స్ని బయట చేయడం జరిగింది. అట్లే విధంగా గుణదల పడవడం కూడా బయట చేసి మొత్తం రాబోయే 4 రోజులు 6 రోజులలో ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరినీ కూడా క్రైమ్ లా అండ్ ఆర్డర్ సిస్టమ్లందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేసి వాళ్ళు ఫర్దర్ ఏదైనా బైండ్ అవుట్ అయిన తర్వాత కూడా ఏదైనా కేసు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత అమౌంట్కి బైండ్ అవుట్ అయ్యారో 5 లక్షలు 6 లక్షలు ఎంత అయితే బైండ్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ని పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. డబ్బులు కట్టిన పరిస్థితి వాళ్ళకి మా ఎస్ఎస్సీ కూడా ఆస్తులు కూడా అడ్యూల్ కదా ఎంఆర్ఓ కదా పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రౌడీ షీటర్స్ కానివ్వండి, ఈ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఈ చట్టాన్ని వ్యతిరేకించేసి చట్ట విరుద్ధంగా ఏదైనా కార్యకలాపాలు చేపడితే అలాంటి వారిని పబ్లిక్ షీట్లు షీట్ లేకపోయినా కూడా వాడు ఏపీపీఎస్సీకి డీఎస్సీకి తేడా తెలియని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం విడ్డూరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మెగా డీఎస్సీపై రోజుకు ఆరోపణ చేస్తున్న జగన్ 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులను అధిగమించి డీఎస్సీ నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. సభకే రాకుండా పారిపోయి నువ్వు వాళ్ళ రికార్డులు ప్రెస్ మీట్లు పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్క మాటతో ఏపీపీఎస్సీ డిఎస్సీ ఒకటే అని నీ డొలతనం బయటపడి నీ సబ్జెక్ట్ ఎంత ఉంది, నీకు అవగాహన ఎంత ఉంది, చదువుకున్న పిల్లల పట్ల, చదువుకున్న ఉపాధ్యాయులు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాల పట్ల నీకు ఆ ముఖ్యమంత్రి సీటు తప్ప, నీకున్న పదవి పిచ్చ తప్ప నీకు వేరే లోకమే కనపట్ల, వేరే మాటలే కనపట్ల. ఎందుకంటే నువ్వు మాట్లాడినవన్నీ కూడా చూసాం. దాంట్లో ఎంత డొల్లతనంగా మాట్లాడావంటే వాళ్ళ దగ్గర 372 మంది మెరిటోరియస్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాల్లో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన ఎవరైతే చదువుకొని గత దశాబ్దాల తరబడి ఉద్యోగాలు రాని వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో ఇవాళ ఇన్ని వందల మంది స్పోర్ట్స్ కోటాలో ఇవాళ మెరిటోరియస్గా స్పోర్ట్స్ కోటాలో పిల్లలను తయారు చేయడానికి ఇవాళ సెలెక్ట్ అయితే పచ్చకామర్లడికి లోకం అంతా కూడా పచ్చకామర్లు వచ్చినట్టు కనపడుతుందంట. అట్లా నువ్వు విషం చింపే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. సంవత్సరం దాటి వాళ్ళు పాఠాలు చెప్తా ఉన్నారు, పిల్లలతో ఆటలాడిస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ మొదటి సంవత్సరంలో మెడికల్ కాలేజీలో సంతకాల ఉద్యమాలు అన్నా ఎవరన్నా వేస్తే అది చేస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మొదటి సంవత్సరం అంతా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడావు. 2వ సంవత్సరంలో మాట్లాడావా? 3వ సంవత్సరంలో మాట్లాడావా? ఇప్పుడు మాట్లాడుతున్నావా? మెడికల్ కాలేజీలు మాట్లాడుతున్నావా? నీ సంతకాల ఉద్యోగాలు మాట్లాడుతున్నావా? ఇవాళ నీ విధి పోరాటాలు, నీ డ్రామాలు దేనికోసం? సెలెక్ట్ అయిన టీచర్లను షాప్ పెట్టడానిక, వాళ్ళ తల్లిదండ్రులను షాప్ పెట్టడానిక, వాళ్ళ పిల్లలను షాప్ పెట్టడానిక, వాళ్ళ కుటుంబాలను షాప్ పెట్టడానిక, నీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం, నీ పదవి పిచ్చ కోసం ఇవాళ ఆ రోజుల్లోనేమో పరదాలు కట్టుకున్నాం, ఆ రోజుల్లోనేమో ప్యాలెస్లో కూర్చున్నాం, ఆ రోజుల్లోనేమో అమరావతి రైతుల ఉద్యమం వాళ్ళ కళనీళ్లు గన్నవరం నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరిరక్షించడంతో పాటు విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో కోరారు. నిడమానూరులోని రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి చెందిన 12.42 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, పాతపడలో చెన్నకేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరిరక్షించడంతో పాటు విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో కోరారు. నిడమానూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానానికి చెందిన 12.42 ఎకరాల భూమి 20 ఏళ్లుగా ఇతరుల ఆధీనంలో ఉందని, హైకోర్టు తీర్పు దేవస్థానానికి అనుకూలంగా వచ్చినందున ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎండోన్మెంట్స్ మంత్రిని కోరారు. పాతపాడులోని చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గన్నవరం ప్రాంతంలో అక్రమ మైనింగ్కు సంబంధించి విధించిన సుమారు 52 కోట్ల జరిమానాలు ఇప్పటి వరకు వసూలు కాలేదని వెంకట్రావు తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నందున నీటి తీరువ రద్దు చేయడంతో పాటు పోలవరం కాలువ పరిధిలోని చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు దశాబ్ద కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల 356 ప్లాట్లు కేటాయించినప్పటికీ R&R ప్యాకేజీలో ఎస్సీ వర్గాలకు చెల్లించాల్సిన పరిహారం ఇంకా పెండింగ్లో ఉందన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మైక్రో కెనాల్ సమస్యను కూడా పరిష్కరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారికి నా నియోజకవర్గం నిడమానూరు గ్రామానికి సంబంధించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్ష 12.42 ఎకరాల భూమి ఉంటే 20 సంవత్సరాలుగా వేరే వ్యక్తుల అధీనంలో ఉంది అధ్యక్ష. హైకోర్టులో కూడా దేవస్థానానికి ఫేవర్గా వచ్చి పాస్బుక్ కూడా పంపిణీ చేశారు అధ్యక్ష. ఆ భూమిని అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అలాగే చెన్నకేశ్వర స్వామి దేవాలయం పాతపడిలో ఉంది అధ్యక్ష. దానికైతే NH5 గుండుకోలం నుంచి విజయవాడ బైపాస్ రోడ్ కోసం దేవాలయం భూమి పోయింది అధ్యక్ష. ఆ డబ్బులు 38,98,000 NHA అండ్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉమ్మడి ఖాతాలో డబ్బులను కూడా ఆ దేవాలయం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది దాన్ని ఉన్న డబ్బుల్నే శాంక్షన్ చేసేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో తీసుకుని ఆ డబ్బులతో పునర్నిర్మాణం చేపట్టాలని మీరు వారు కోరుతున్నారు అధ్యక్ష. అలాగే గతంలో జరిగిన మైనింగ్ అక్రమాల మీద అధ్యక్ష కృష్ణా జిల్లాలో 87 కోట్లు జరిమానా విధిస్తే ఓన్లీ గన్నవరంలో 52 కోట్లు జరిమానా విధిస్తే ఇంతవరకు కలెక్ట్ చేయట్లేదు అధ్యక్ష. దాని మీద ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ కూడా వేశారు అధ్యక్ష. అలాగే గతంలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినప్పుడు ఆ రోజున ఎంఆర్ఓగా పనిచేసిన నరసింహారావు మీద ఎంక్వైరీ చేయమని 2-3 సార్లు అభ్యర్థించినా ఇంతవరకు అతని మీద ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఎల్లిన కారణంగా పంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నీటి తీరువాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ, అలాగే గన్నవరం పోలవరం కాలువ పరివాహ ప్రాంతాల్లో చెరువులు నింపితే కనీసం మంచినీటి సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితులు దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మొన్న 356 ప్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే సీతారామస్వామి టెంపుల్ కూడా 7,000 గజాలు వెలగపూడిలో ఇచ్చారు అధ్యక్ష. ఇంకా R&R ప్యాకేజీలో ఎస్సీ సోదరులకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దశాబ్ద కాలంగా ఎయిర్పోర్ట్ కి భూమి ఇచ్చి ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మైక్రో కెనాల సమస్యల పరిష్కారం ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలు, వేద పండితులకు వారి స్థాయిని బట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు అవసరమైన నిధులు అందిస్తోందని ఆయన వివరించారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గడిచిన 12 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు గణనీయమైన సేవలు అందాయన్నారు. 2014లో 25 కోట్ల బడ్జెట్తో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సొసైటీ ప్రస్తుతం 77 కోట్ల రుణాలు, 129 కోట్ల డిపాజిట్లతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. 17 శాఖలతో 275 కోట్ల టర్నోవర్తో విజయవంతంగా సాగుతోందన్నారు. దీని ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నామని, రుణాల రికవరీ శాతం కూడా సంతృప్తిగా ఉందని బుచ్చిరాం ప్రసాద్ వివరించారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించారని, వేదం చదివిన వారికి గౌరవ వేతనాలను వారి వేద పఠన స్థాయిని అనుసరించి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తెచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సిస్టంలో అత్యధికటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ అని సగర్వంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు మూలధనంతో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇవాళ అది 77 కోట్ల రూపాయల డిపాజిట్లతోటి, అదేవిధంగా 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్ తోటి, 275 కోట్ల టర్న్ ఓవర్ తోటి, 90,000 మెంబర్షిప్ తోటి కోఆపరేటివ్ సొసైటీ ముందుకెళ్తుంది. అది కోఆపరేటివ్ దగ్గర 17 బ్రాంచ్లు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో. ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ లోన్స్ ఇస్తూ, లోన్ రికవరీ కూడా ఎంతో బాగుంది మా దగ్గర. అందుకని లోన్లు కూడా ఇవ్వగలుగుతున్నాం. అందుకని మేము ఇచ్చేటప్పుడే పరీక్ష చేసుకుని, ఎగ్జామిన్ చేసుకుని చేసే పద్ధతి
ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తోంది. ఇది 12 ఏళ్ళు నిండిన సందర్భంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఓ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ ప్రభుత్వంలో 263 కోట్ల రూపాయలు ఇచ్చి 1,63,000 మంది ఫ్యామిలీస్కి బెనిఫిట్ చేసినటువంటి సందర్భం ఆ గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వం 2014-19లో జరిగినటువంటి సందర్భం. ఇక్కడ ఇంత మంచి బిల్డింగ్ మీరు చూస్తున్నారు. ఇంత మంచి బిల్డింగ్లో బ్రాహ్మణ కార్పొరేషన్, సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రాజధాని ప్రాంతంలోని దళిత వాడల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులతో కలిసి వెలగపూడి, మల్కాపురం, ఐనవోలు దళిత వాడలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 1235 జీవో ప్రకారం ప్రతి దళిత వాడకు 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, అర్హులైన కొత్తగా పెళ్లైన వారికి సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ అధికారులు సూచించారు. నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్, డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్తో పాటు ఆధునిక పరికరాలతో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల రహిత విజయవాడ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ అధికారులు సూచించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ముఖ్య వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో బయాలజిస్ట్ సూర్య నాయక్ దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్, డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆధునిక సాంకేతిక పరికరాలు, గంబూషియా చేపల ద్వారా దోమల వృద్ధిని నియంత్రిస్తున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పూల కుండీల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల రహిత విజయవాడ నిర్మాణానికి ప్రజలు వీఎంసీకి సహకరించాలని అధికారులు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో మారుతి సుజుకి న్యూ బ్రిజా మోడల్కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని సంతోష్ మోటార్స్ సీఈఓ శ్యామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూలై 25వ తేదీన మార్కెట్లోకి విడుదలైన ఈ కొత్త వేరియంట్ కార్లు కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గురువారం రోజున ఏకకాలంలో 555 కార్లను కస్టమర్లకు విక్రయించినట్లు ఆయన తెలియజేశారు. మారుతి సుజుకి న్యూ బ్రిజా మోడల్ కారుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అత్యధిక కార్లు అమ్ముడుపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ కానూరులోని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్షిప్ సంతోష్ మోటార్స్లో నిన్న ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఒకే రోజు 11 మంది కస్టమర్లకు న్యూ బ్రిజా కార్ల తాళాలను గ్రాండ్గా అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మోటార్స్ సీఈఓ శ్యామ్, సేల్స్ హెడ్ అరవింద్ మాట్లాడుతూ మారుతి బ్రాండ్పై వినియోగదారులు ఉంచిన నమ్మకానికి ఈ విక్రయాల నిదర్శనమని అన్నారు. అధునాతన ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ప్రాధాన్యతలు, మైలేజీ, ఆధునిక లుక్తో రూపొందించిన న్యూ బ్రిజాకు యువతతో పాటు కుటుంబాల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. తొలి రోజు నుంచే బుకింగులు భారీగా వస్తున్నాయని, కస్టమర్లకు వాహనాలను వేగంగా డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కస్టమర్లు మాట్లాడుతూ న్యూ బ్రిజా కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని, మారుతి సుజుకి సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకనే బ్రిజా కారును కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సంతోష్ మోటార్స్ ప్రతినిధులు, సిబ్బంది, కొత్త కారు యజమానులు పాల్గొన్నారు. ఈరోజు విశేషం ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ మొత్తం మీద 555 న్యూ బ్రిజా కార్లు డెలివరీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ శుభప్రదమైనటువంటి శ్రావణ మాసం లాంటి మాసంలో 555 కార్లు డెలివరీ ఇవ్వడం అనేది కేవలం ఇది ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది ఒక కస్టమర్ల యొక్క ఆనందం అన్నమాట. కస్టమర్లు ఈరోజు
ఈ వెహికల్ తీసుకున్నారంటే వాళ్ళు వెహికల్ని మాత్రమే తీసుకెళ్ళటం లేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళతో వెహికల్తో పాటుగా సంతోషాన్ని కూడా ఇంటికి తీసుకెళ్తున్నారు. మారుతి సుజుకి వాళ్ళు ఈ డెలివరీస్ని కొంచెం గ్రాండ్గా డెలివరీ చేయమన్నారు కాబట్టి మనం ఈ రకంగా ఘనంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రస్తుత మార్కెట్లో ఎస్యూవీ అనేది మేజర్గా రోల్ చేస్తుందన్నమాట. ఇప్పుడు 100 కార్లు కొంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది వెహికల్స్ ఎస్యూవీసే ఉంటున్నాయి. సో మారుతి కూడా ఈ కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా టెక్నాలజీ పరంగా కానివ్వండి, సేఫ్టీ పరంగా కానివ్వండి, లగ్జరీ పరంగా కానివ్వండి ఈ న్యూ బ్రెజాని డిజైన్ చేయడం జరిగిందనమాట. అందువలన ఈ న్యూ బ్రెజాకి వినూతనమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 months వెయిటింగ్ పీరియడ్కి వెళ్ళింది, బట్ అది వెరీ సూన్ ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గించడం జరుగుతుందన్నమాట. సో ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కేవలం ఒక డెలివరీ మాత్రమే కాదు, ఈ 555 కస్టమర్ల సంతోషము. ఈ డెలివరీతోనే మా సేవలు ఆపేయకుండా కస్టమర్ జీవితాంతం మా వెహికల్ వాడిన రోజులు కూడా మా సేవలు కస్టమర్కి అందిస్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది మారుతి సుజుకి నుంచి కావచ్చు, సంతోష్ మారుతి నుంచి కావచ్చు, ఎల్లప్పుడూ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షనే మేమందరం చూస్తాము. ఎందుకంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షనే మౌత్ టు మౌత్ పబ్లిసిటీనే మనకి సేల్స్ని కానీ ఏదైనా పెంచుతుందన్నమాట. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఈరోజు వచ్చేటప్పటికి 11 వెహికల్స్ మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే న్యూ ఫీచర్స్తో అండర్ బాడీ సిఎన్జి అండ్ టర్బో ఛార్జర్తో వెహికల్ వస్తుంది. దీంట్లో ఆటో ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి 7,39,000 నుంచి మీకు వెహికల్ స్టార్టింగ్ రేంజ్ ఉంది. సో ఇంక్లూడింగ్ సిఎన్జి అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. నేను కానూరు సంతోష్ మారుతి సుజుకి షోరూంలో 2018లో బ్రెజా బండి తీసుకున్నాను. మళ్ళీ అదే బండి బాగుండి లేటెస్ట్ ఫీచర్స్తో అతి తక్కువ డౌన్ పేమెంటు, అతి తక్కువ ప్రైస్తో తీసుకున్నాను. బెస్ట్ ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ మారుతి సుజుకి. బ్రెజా వెహికల్ తీసుకున్నాను. సంతోష్ మారుతి. మేము ఈరోజు కార్ తీసుకుంటున్నాము, అది దేవుడి కృప వల్ల. అండ్ ఐమ్ థ్యాంకింగ్ ఫర్ మారుతి సుజుకి. థ్యాంక్ యూ సార్. మేము బ్రిజా. ఇది బాగుంది, అందుకే మేము మా మావి వాళ్ళు అంతకుముందు కారు కూడా బ్రిజా, అది మేము అదే తీసుకోవాలనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.